శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐసీడీఎస్ కార్యాలయం సూపర్వైజర్ మరియమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా జీ భారతి సహాయ కార్యదర్శి స్వర్ణ మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రతి నెల సకాలంలో జీతాలు, టీఏ బిల్స్, అద్దెలు అందడం లేదని మండిపడ్డారు. అతి తక్కువ వేతనాలతో విపరీతమైన పని ఒత్తిడితో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్న అంగన్వాడీ వర్కర్ల ఆవేదన వ్యక్తం చేశారు. బీపీలు, షుగర్లు, ఇతర మానసిక ఇబ్బందులకు గురి అవుతున్న అంగన్వాడీలకు పాలకులు మాయమాటలు, మోసపూరిత హామీలతో మోసం చేస్తూనే ఉన్నారని చెప్పారు. అంగన్వాడీల్లో ఒంటరి మహిళలకు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదని, ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలు కూడా దక్కడం లేదన్నారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. సంక్షేమ పథకాలను కూడా తమకు అందకుండా అడ్డుకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శోభా, శాంతి, కుమారి, కల్పన, వసంత, పద్మ, మీనాక్షి, పార్వతి, జయంతి, తేజ, జ్యోతి, మణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. పథకాలైతే ఏమి అన్ని కూడా వర్తింపజేసే విధంగా మా ప్రభుత్వం వస్తే చేస్తామన్నారు. ఈ రోజు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదు. గత ప్రభుత్వంలో 2022లో అందరికీ కూడా అర్హులైన వాళ్ళకి సంక్షేమ పథకాలు కొంతకైనా వర్తింపజేస్తున్నారు. ఈ రోజు ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. పైపెచ్చు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. 12,000 జీతం ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే, ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే సౌకర్యాలన్నీ కూడా కల్పించండి, లేదా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయండి. ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాదాపుగా ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినప్పటికి కూడా అన్ని డైరెక్టర్ ఆఫీస్ అయితే ఏమి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి దాదాపుగా ఎన్నో రౌండ్లు తిరిగాము. కానీ 3 సంఘాల ఆధ్వర్యంతో తిరిగాము, విడివిడిగా సంఘాలన్నీ కూడా చేసినాం. ఎన్ని చేసినప్పటికీ కూడా మా అంగన్వాడీలని ఎక్కడ కూడా పనికైతే మాత్రం చాలా ఉపయోగిస్తున్నారు. విపరీతమైన పని భారాన్ని అయితే పెడుతున్నారు. కానీ ఏ పథకాలు అయితే కూడా వర్తింపజేయడం లేదు. అదే ఏదైనా సర్వేలు చేయాలంటే అంగన్వాడీ వాళ్ళు చేయాలా, ఇంకేదైనా చేయాలంటే అంగన్వాడీ వాళ్ళ దగ్గర చేపించాలా. పని అంతా ఎక్కువ పని పెట్టినప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు వర్తింపజేయరు? లేదా మేము ప్రభుత్వ ఉద్యోగులమే నిజంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా కల్పించాలా. ఈరోజు ఒంటరి మహిళలు ఉన్నారు. మినీల్ని మేం చేస్తామన్నారు. మినీల్ని మేం చేస్తున్నాము, ఫైనాన్స్ లో ఉంది అన్నారు. ఫైనాన్స్ లో ఉంటే దాదాపు సంవత్సరం అయిపోతా ఉంది. ఈ రోజుకి మినీల్ని మేం చేయలేదు. ఈ అంగన్వాడీ చాలా మంది ఒంటరి మహిళలకి పింఛన్లు రావడం లేదు. ఈ రకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీలకి పని భారాన్ని తగ్గించాలి. చాలా ఈ రోజు అంగన్వాడీలని వర్కర్లు కావచ్చు, మినీ హెల్పర్లు కావచ్చు, అదేవిధంగా మినీ వర్కర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తే బీపీలు, షుగర్లు 99% ఉంటుంది. ఈ రకమైన విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఈ ఒత్తిడిని అంతా కూడా తగ్గించాలి. అందరికీ కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలనేసి మేము కోరుతున్నాం. మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింప చేయకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామనేసి ఐఎఫ్టీగా తెలియజేస్తుంది. ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, జీతాలను పెంచాలి, గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి, గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగాలు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా జిందాబాద్, ఐఎఫ్టీయూ జిందాబాద్, సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఐఎఫ్టీయూ జిందాబాద్, 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 ఐఎఫ్టీయూ జిందాబాద్, అంగన్వాడీలకు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి,
అధ్యక్షురాలు జి భారతి. ఈరోజు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఏవి కూడా వర్తింపజేయడం లేదు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే 42 రోజుల సమ్మె కాలంలో ఎక్కడ అన్ని చోట్ల కూడా అన్ని ధర్నాల కాడ ఇదే ప్రభుత్వం మా సమస్యలన్నీ కూడా గుర్తున్నాయి, మీరు చాలా కష్టపడుతున్నారు, మీకు ఈ జీతాలు అయితే ఏమి, అన్ని సంక్షేమ పథకాలు అయితే ఏమి అన్ని కూడా వర్తింపజేసే విధంగా మా ప్రభుత్వం వస్తే చేస్తామన్నారు. ఈ రోజు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదు. గత ప్రభుత్వంలో 2022లో అందరికీ కూడా అర్హులైన వాళ్ళకి సంక్షేమ పథకాలు కొంతకైనా వర్తింపజేస్తున్నారు. ఈ రోజు ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. పైపెచ్చు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. 12,000 జీతం ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే సౌకర్యాలన్నీ కూడా కల్పించండి, లేదా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయండి. ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాదాపుగా ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినప్పటికి కూడా అన్ని డైరెక్టర్ ఆఫీస్ అయితే ఏమి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి దాదాపుగా ఎన్నో రౌండ్లు తిరిగాము. కానీ 3 సంఘాల ఆధ్వర్యంతో తిరిగాము, విడివిడిగా సంఘాలన్నీ కూడా చేసినాం. ఎన్ని చేసినప్పటికీ కూడా మా అంగన్వాడీలను ఎక్కడ కూడా పనికైతే మాత్రం చాలా ఉపయోగిస్తున్నారు. విపరీతమైన పని భారాన్ని అయితే పెడుతున్నారు. కానీ ఏ పథకాలు అయితే కూడా వర్తింపజేయడం లేదు. అదే ఏదైనా సర్వేలు చేయాలంటే అంగన్వాడీ వాళ్ళు చేయాలా, ఇంకేదైనా చేయాలంటే అంగన్వాడీ వాళ్ళ దగ్గర చేపించాలా. పని అంతా ఎక్కువ పని పెట్టినప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు వర్తింపజేయరు? లేదా మేము ప్రభుత్వ ఉద్యోగులమే నిజంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా కల్పించాలా. ఈరోజు ఒంటరి మహిళలు ఉన్నారు, మినీల్ని మేం చేస్తామన్నారు. మినీల్ని మేం చేస్తున్నాము, ఫైనాన్స్ లో ఉంది అన్నారు. ఫైనాన్స్ లో ఉంటే దాదాపు సంవత్సరం అయిపోతా ఉంది. ఈ రోజుకి మినీల్ని మేం చేయలేదు. ఈ అంగన్వాడీ చాలా మంది ఒంటరి మహిళలకి పింఛన్లు రావడం లేదు. ఈ రకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీలకి పని భారాన్ని తగ్గించాలి. చాలా ఈ రోజు అంగన్వాడీలని వర్కర్లు కావచ్చు, మినీ హెల్పర్లు కావచ్చు, అదేవిధంగా మినీ వర్కర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తే బీపీలు షుగర్లు 99% ఉంటుంది. ఈ రకమైన విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఈ ఒత్తిడిని అంతా కూడా తగ్గించాలి. అందరికీ కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలనేసి మేము కోరుతున్నాం. మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింప చేయకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం.